ఇప్పుడు మనము వెన్ను నొప్పుల గురించి మాట్లాడుకుందాము. సో వెన్ను అంటే మొత్తం పైనుంచి కింద దాకా వెన్నే. సో మెడలో ఉండేది సర్వైకల్ స్పైన్ అంటాము. ఛాతీలో ఉన్నదాన్ని బ్లూ కలర్లో ఉన్నది థొరాసిక్ స్పైన్ అంటాము. ఈ గ్రీన్ కలర్లో ఉన్న వర్టెబ్రేస్ అన్ని కలిపితే లంబార్ స్పైన్ అంటాము. దాని కింద ఆరెంజ్ కలర్లో ఉన్నదంతా శాకరం. మీకు ఇక్కడ కనపడుతున్న ఎల్లో కలర్లో ఉన్నవన్నీ ఇవన్నీ నర్వ్ రూట్స్. సో ఏ లెవెల్లో వచ్చిన నర్వ్ రూట్స్ ఆ లెవెల్లో సప్లై చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నెక్ లెవెల్ నుంచి వచ్చిన నర్వ్ రూట్స్ అన్ని మనకు అప్పర్ లింబ్ అంటే చేతికి నర్వ్ సప్లైని ఇస్తాయి. మనకు బలం రావాలన్నా స్పర్శ రావాలన్నా వీటి ద్వారా వెళ్తుంది. తర్వాత ఛాతీలో ఉన్న ఛాతీ చుట్టూ స్పర్శ కోసం ఈ నరాలు ఉన్నాయి. తర్వాత నడుములోంచి వచ్చే నరాలు ఇవన్నీ కలిసి మన కాలికి వెళ్తాయి. ఒక పెద్ద నరుగా ఫామ్ అవుతాయి అవన్నీ కలిసి. దాన్ని సయాటిక్ నర్వ్ అంటాము. సో ఈ సయాటిక నర్వ్ అనే కండిషన్స్ మీరు వినే ఉంటారు. సో దీనివల్ల పెయిన్ వస్తే మీకు నడుములో ఉంట నొప్పి కాలికి అంతా పాకుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనము ఇన్ డీటెయిల్గా లంబార్ స్పైన్ గురించి మాట్లాడుకుందాము. సో ఇది లంబార్ స్పైన్. ఇందులో ఉన్న గ్రీన్ పార్ట్నే పెద్దగా చేసి ఈ మోడల్ తయారు చేశారు. సో ఇందులో 5 వర్టెబ్రాస్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న 5 పెద్దగా చేసి చూపించారు ఇక్కడ. సో ఇది వర్టెబ్రా అంటాము. సో మధ్యలో మనకు ఈ వైటిష్ది స్పాంజ్ లాంటి ఒకటి స్ట్రక్చర్ ఉంటుంది. దీన్ని డిస్క్ అంటాము. సో వర్టెబ్రా ఉంటుంది, డిస్క్ ఉంటుంది, వర్టెబ్రా ఉంటుంది, డిస్క్ ఉంటుంది. ఇట్లా ఇచ్చాడు దేవుడు మనకి. సో దిస్ విల్ యాక్ట్ యాజ్ ఎ కుషన్. మనం నడిచేటప్పుడు కానీ బోన్ మీద బోన్ ఒత్తిపోకుండా, ఈ నరాల మీద ఒత్తిడి రాకుండా కుషన్ లాగా పనిచేస్తుంది ఇది. సో దేవుడు మంచి ఉద్దేశంతో ఇచ్చిన డిస్క్ ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే అది డ్యామేజ్ అయినప్పుడు మనల్ని ఇబ్బంది పెడుతుంటుంది. సో డిస్క్ స్ట్రక్చర్ గురించి వస్తే మనం డిస్క్ స్ట్రక్చర్ గురించి చూడాలనుకుంటే ఇది నార్మల్ డిస్క్ అండి. సో దీన్ని యాన్యులస్ ఫైబ్రోసిస్ అంటాము. మధ్యలో ఉన్నది న్యూక్లియస్ పల్పోసస్. సో ఇట్లాంటివి ఉంటుంది, జెల్ లాగా ఉంటుంది ఇది. మెక్డొనాల్డ్ మనం చేసినప్పుడు డోనట్స్ లాగా ఉంటుంది. డోనట్ మధ్యలో జెల్ పెట్టినట్టు. సో ఇది యాన్యులస్ ఫైబ్రోసస్, ఇది న్యూక్లియస్ పల్పోసస్. జెల్లీ లాగా ఉంటుంది ఇది. సో మామూలుగా ఇట్లా ఉన్న స్ట్రక్చర్ ఏమవుతుందంటే డ్యామేజ్ అయినప్పుడు లోపల ఉన్న జెల్ లాంటి పదార్థం బయటికి రావడం మొదలవుతుంది. సో ఇక్కడ పార్షియల్గానే ఇంజరీ ఉంది యాన్యులస్ ఫైబ్రోసిస్కు. డిస్క్ కొంత దాకా బయటకు వచ్చింది. ఇటువంటి పేషెంట్కు నడుము నొప్పి మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఇది నరంకి వచ్చి ఇంకా టచ్ చేయట్లేదు కాబట్టి. సో బ్యాక్ డామినెంట్ పెయిన్ అంటాము. ఈ కండిషన్లో మనకు బ్యాక్ డామినెంట్ పెయిన్ ఉంటుంది. అట్లా కాకుండా ఇంకా డిస్క్ మొత్తంగా బయటకు వచ్చి నరువు టచ్ చేసింది అనుకోండి. ఇది ఎల్లో కలర్లో ఉన్నది నరువు మీకు. సో ఇక్కడ రెడ్ కలర్ వచ్చి మీకు ఎల్లో కలర్ టచ్ చేస్తుంది. అంటే మధ్యలో ఉన్నటువంటి న్యూక్లియస్ పల్పోసస్ యాన్యులస్ ఫైబ్రోసిస్ పెంచుకొని బయటకు వచ్చి నరం మీద ఒత్తిడి తీసుకొచ్చి దాని ద్వారా సిమ్టమ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అది బలహీనత కావచ్చు, వీక్నెస్ అంటాము, లేదంటే నమ్నెస్ కావచ్చు, లేదంటే పారాసిషియస్ కావచ్చు. సో ఇట్లాంటి కండిషన్స్ అన్ని మనకు లెగ్లో వస్తాయి. సో ఇట్లా వచ్చినప్పుడు మామూలుగా సర్జరీనే సజెస్ట్ చేస్తుంటారు అందరూ. కానీ మన సెంటర్కి వస్తే మీరు అర్లీ స్టేజెస్లో వస్తే మనం సర్జరీ అవాయిడ్ చేయడానికి పెథాలజీ ఉన్న స్పాట్కి వెళ్ళి మనము ఏ ఇంజక్షన్ కావాలో ఆ ఇంజక్షన్ అక్కడ డిపాజిట్ చేసి ఈ నర్వ్ మీద ఒత్తిడిని తగ్గించడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. తర్వాత ఎల్డర్లీ పీపుల్ ఉంటారు, వాళ్ళకి జనరలైజ్డ్ బ్యాక్ పెయిన్ ఉంటుంది, వాళ్ళకి ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ అని కూడా ఇస్తుంటాము. లేదా యంగ్ పీపుల్లో ఒక డిస్క్ ఉంటే ట్రాన్స్ఫరామినల్ ఇంజెక్షన్స్ అని ఇస్తుంటాము. ఇవే కాకుండా మనకి బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి మిగతా కారణాలు ఎస్ఐ జాయింట్ ఆర్థరైటిస్ అంటాము. సో ఎస్ఐ జాయింట్ ఆర్థరైటిస్ ఉంటే ఎస్ఐ జాయింట్ ఇంజెక్షన్స్, లేదా కాక్సిడైనియా అని కింద పడి టెయిల్ బోన్లో పెయిన్ ఉంటుంది, చివరి బోన్లో పెయిన్ అని వస్తుంటారు. ఇటువంటి వాళ్ళకి మనము ఇంజెక్షన్స్ ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి గ్యాంగ్లియన్ ఇంపారనే నర్వ్ని బ్లాక్ చేస్తాము. సో దట్ వాళ్ళు పెయిన్ ఫ్రీగా ఉంటారు. సో ఇవే కాకుండా ఇక్కడ ఫ్యాసెట్ జాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఫ్యాసెట్ జాయింట్స్, వీటిలో పెయిన్ వస్తే కూడా మనము ఆర్థరైటిస్ వచ్చి పెయిన్ వస్తే వీటికి కూడా ఫ్యాసెట్ జాయింట్ ఇంజెక్షన్స్ కానీ, లేదంటే మీడియల్ బ్రాంచ్ బ్లాక్స్ అంటాము, వాటిని కానీ ఇచ్చి మనం నొప్పిని తగ్గించవచ్చు. లాంగ్ టర్మ్ రిలీఫ్ కోసం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు మనం.